వర్ధంతి ఈ సందర్భంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి వికసిత భారత్, గ్యారంటీ, రోజ్గార్, అజమిక్ అండ్ మిషన్ అనే పేరుతో, గ్రామీణ పేరుతో బీబీజీ రామ్జీ అనేటటువంటి చట్టాన్ని తీసుకొచ్చింది. ఈరోజు మహాత్మా గాంధీ హంతకుడైనటువంటి నాథూరామ్ గాడ్సే, నాథూర్ రామ్ ఆయన పేరు ఉంది కాబట్టి ఆయన పేరు వచ్చే విధంగా ఈ బీబీజీ రామ్జీ చట్టాన్ని ఆర్ఎస్ఎస్ అనుబంధంగా ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చింది. దీనివల్ల పేరు మార్పు అనేది కాదు, ఈరోజు మహాత్మా గాంధీ పేరుతో ఉన్నటువంటి గ్రామీణ ఉపాధి హామీ చట్టం వ్యవసాయ అభివృద్ధికి, గ్రామీణ ప్రాంతంలో పురుషులు మహిళల మధ్య సమానత్వాన్ని తీసుకురావడం కోసం పని గ్యారెంటీ కల్పించింది. పని కల్పించలేనటువంటి పక్షంలో నిరుద్యోగ భృతిని ఇవ్వడానికి హక్కుగా గ్రామీణ ఉపాధి హామీ చట్టం ఉంది. ఈరోజు గాంధీ హంతకుడైనటువంటి నాథూరామ్ పేరును జోడించి తీసుకొచ్చినటువంటి చట్టం ఈ ఉపాధిని నిర్వీర్యం చేస్తూ ఉంది. పని గ్యారెంటీ లేకుండా చేసింది, నిరుద్యోగ భృతి అనే మాట లేకుండా చేసింది. దాంతోపాటుగా 60 రోజులు సెలవు దినాలుగా ప్రకటించింది. అంటే పనిని కార్మికుడు కోరుకునే బదులుగా ప్రభుత్వం చెప్పినప్పుడు వాళ్ళు పనిచేయాల్సినటువంటి పరిస్థితిని తీసుకొచ్చింది. దీనివల్ల ఏదైతే కార్మికుడు హక్కుగా పనిని పొందాల్సినటువంటి దాన్ని ఈరోజు పూర్తిగా కోల్పోతున్నటువంటి పరిస్థితి వచ్చింది. పైగా ఈరోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల వాటాని పూర్తిగా బాధ్యతని విస్మరించింది కేంద్ర ప్రభుత్వం. 90% నిధులు కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేసేది గతంలో, ఈ చట్టం ద్వారా 60%కి కుదించేసింది. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున భారం పడుతుంది. ఫలితంగా ప్రజలకి ఉపాధి లేకుండా పోయేటటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. అందుకని ఈ దుర్మార్గమైనటువంటి ఈ బీబీజీ రామ్జీ ఉపాధి హామీ చట్టాన్ని పూర్తిగా రద్దు చేయాలని, ఏదైతే పాత చట్టం మహాత్మా గాంధీ పేరుతో ఉందో మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని చెప్పి ఈ గాంధీ వర్ధంతి సందర్భంగా మేము అందరం ప్రతిజ్ఞ చేస్తాం. దీనికోసం అవసరమైనటువంటి పోరాటాన్ని భవిష్యత్తులో పెద్ద ఎత్తున చేస్తాం. ఈ గాంధీ వర్ధంతి సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరించదలుచుకున్నాం. ఎప్పటికైనా మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటున్నా, పేదల పట్ల, ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంటే దాన్ని ఆచరణలో చూపించాలి. వాళ్ళకి పని గ్యారెంటీ చేసేదాన్ని కొనసాగించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇప్పటికే కేంద్ర కార్మిక సంఘాలన్నీ కూడా ఈ నెల 12న సమ్మె చేయడానికి సిద్ధపడతా ఉన్నాయి. ఆ సమ్మెకి ప్రజలందరూ కూడా సంఘీభావం తెలపాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.